సో మనం ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందము 8వ అధ్యాయము 21వ శ్లోకం నుంచి చర్చించుకుంటున్నాం. నిన్న మనము చర్చించుకున్న శ్లోకంలో కుంతీదేవి కృష్ణుడు ఎవరికి లభ్యమవుతాడు అనే విషయాన్ని గురించి చర్చించారు. పరమహంస ముని అత్యంత ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకి మాత్రమే భగవంతుడైన కృష్ణుని గురించి అర్థం చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలరు. భక్తి యోగ విధానార్థం. ఎందుకంటే అలా పరిజ్ఞానాన్ని సంతరించుకున్నటువంటి వ్యక్తులు ఉన్నత స్థాయిలో ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయిలో స్థిరపడి భక్తి యోగానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకొని భగవంతుని అర్థం చేసుకోగలరు. యోగాభ్యాసాలలో అన్నింటిలో కూడా చాలా ఉత్కృష్టమైనది, ఉన్నతమైనది భక్తి యోగం. మనము భగవద్గీతలో నేర్చుకుంటాము. రకరకాల యోగాల గురించి భగవంతుడైన శ్రీకృష్ణుడు తెలియజేస్తాడు. కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యాన యోగము, హఠ యోగము, ఇలాగా రకరకాల యోగాల గురించి భగవంతుడు మనకి 6వ అధ్యాయంలో భగవద్గీతలో తెలియజేస్తారు. యోగా అంటే భగవంతునితో సంబంధం ఏర్పరచుకోవడము. భక్తి యోగా అంటే స్వయంగా భగవంతుడైన శ్రీకృష్ణుడితో ఏర్పరచుకున్న సంబంధాన్ని భక్తి యోగము అంటారు. మిగిలిన యోగాభ్యాసాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, యోగాభ్యాసం అంటే సంబంధం ఏర్పరచుకోవడం. ఆ యోగాభ్యాసాలన్నీ కూడా మిగిలిన యోగాభ్యాసాలన్నీ కూడాను భగవంతునితో ప్రత్యక్ష సంబంధానికి కారణభూతం కావు. మనం భగవంతునితో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకోలేము. కర్మయోగం ఉందనుకోండి, అది కూడా భగవంతునితో సంబంధం ఏర్పరచుకోవడమే. కానీ కర్మయోగము భగవంతునితో ప్రత్యక్ష సంబంధం కాదు, పరోక్ష సంబంధం. అందుకని అది శుద్ధమైన యోగతత్వం కాదు అని చెప్పబడింది. కర్మయోగం అంటే ఏమిటి? యత్కరోషి యదస్నాసి యజ్జోషి దదాసి యత్ తపస్ససి కౌంతేయ తత్పురుషే మదార్పణ. కర్మయోగంలో మనం ఏ పని చేసినా కూడా ఆరంభ దశలో ఏ వ్యక్తి కూడాను శుద్ధ భక్తి స్థాయిలో స్థిరపడి ఉండలేరు. అందుకని కర్మయోగాన్ని భగవంతుడైన శ్రీకృష్ణుడు ప్రతిపాదిస్తారు. ఏమని చెప్తున్నారు? శుద్ధ భక్తి స్థితిలో నీవు ఉండలే కాబట్టి నువ్వు ఏ పని చేస్తున్నా కూడాను, ఏ స్థితిలో ఉన్నా కూడాను నువ్వు భక్తుడి కావచ్చు. ఎలాగా? కర్మయోగము. వ్యక్తులు తమ పరిజ్ఞానాన్ని బట్టి, గుణాలని బట్టి రకరకాల కర్మలలో నిమగ్నమై ఉంటారు. అందుకని కృష్ణుడు ఏమంటున్నాడు? యత్కరోషి, నువ్వేం చేస్తున్నావో పర్వాలేదు, ఏదైనా చెయ్యి. నువ్వు ఏదైనా చేస్తే కర్మయోగం ఎలా అవుతుంది? నువ్వు ఏదైనా చెయ్యు, కానీ కురుష్వే తన్మదార్పణం. నువ్వు చేసే ప్రతి పని యొక్క ఫలితాన్ని నాకు ఇవ్వు. ఒకవేళ నువ్వు వ్యాపారం చేస్తున్నావు అనుకోండి, తద్వారా మీరు ఆర్జించిన ధనాన్ని నాకు సమర్పించు. నువ్వు వ్యాపారం ఎందుకు చేస్తున్నావు? వ్యాపారం మీద నీకు ప్రత్యేకమైన ఆసక్తి ఉంది కాబట్టి. సరే, వ్యాపారం చేయి. దానివల్ల నువ్వు సంపాదించిన ధనాన్ని నాకు ఇచ్చేసి, నాకు సమర్పించు. ఎవరు చెప్తున్నారు ఇది? భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అంటే అదేమిటి? కర్మయోగ. నువ్వు ధనాన్ని సంపాదించేయాలనేటువంటి ఆసక్తి ఉంది, సంపాదించు. కానీ దాన్ని నీ కోసమే, నీ ఇంద్రియ తృప్తి కోసమే వినియోగించుకున్నట్టయితే అది కర్మయోగం కాదు, కామ్యకర్మ అవుతుంది. మూర్ఖులైనటువంటి వాళ్ళు దాన్ని కర్మయోగం అంటారు. చాలా మందిని గమనించండి, ముఖ్యంగా భారతదేశంలో అజ్ఞానంతో కూడుకొని, లేకపోతే మిడిమిడి జ్ఞానము, అపరిపక్వ జ్ఞానంతో ప్రతి వాళ్ళు చెప్తారు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన.
కర్మఫల హేతుర్భూమాది. నీ పని నువ్వు చెయ్యు అని భగవంతుడు చెప్పారు అన్నారు. చెయ్యు, కానీ ఏం చేయమన్నారు? చేసి దాని ఫలితాన్ని భగవంతునికి సమర్పించమన్నారు. అది కర్మయోగము. నీకు నచ్చిన పని నువ్వే చేసి దాన్ని నువ్వే అనుభవిస్తే అది కర్మయోగం కాదు, కామ్య కర్మము. ఏదైనా చెయ్యు. ఓకే. నువ్వు శుద్ధ భక్తుని కానప్పుడు నీకు నచ్చిన పనిని నువ్వు చెయ్యు. కానీ ఆ కర్మ ఫలాన్ని భగవంతునికి సమర్పించు. అప్పుడు అది కర్మయోగం అవుతుంది. నీ వ్యాపారము, ఇతర వృత్తులు ఏవైతే చేసుకున్నావో చేసుకోండి. కానీ దాని ఫలితాన్ని మా ఫలేషు నాకు అందించు అంటున్నాడు భగవంతుడు. ఇంకో విధంగా చెప్పాలి అంటే ప్రతిఫలాలన్నీ ఏ కార్యక్రమం చేసినా కూడాను దాని ఫలాన్ని మా ఫలేషు కదాచిన. దాని ఫలితాన్ని నీకు నీ ఇంద్రియ తృప్తి కోసమని ఆశించకు. ఉదాహరణకి ఒక మంచి మామిడి చెట్టుని మనం పెంచామనుకోండి. దానికి మధురమైన ఫలాలు, ఆ మామిడి చెట్టు మనకి మధురమైన ఫలాలను ఇవ్వచ్చు. భగవద్గీత ప్రకారంగా ఏమని చెప్తుండు? మా ఫలేషు కదాచిన. ఆ ఫలాలని నువ్వు తినవద్దు. ఇంత చక్కని మామిడి చెట్టుకి మధురమైన ఫలం లభించింది. నేనే ఈ చెట్టును పెంచాను సంవత్సరాల తరబడి. ఇప్పుడు దానికి ఫలాలు లభించాయి. ఆ ఫలాలను ఏమంటున్నాడు కృష్ణుడు? మా ఫలేషు కదాచన. నువ్వు ఆ ఫలాల్ని తీసుకోకు. దాన్ని ఎవరు తీసుకుంటారు మరి? అలా చెట్టుకే ఉంటే అవి ఏమంటారు, మురిగిపోయి నశించిపోతాయి, కింద పడిపోతాయి. అలాగే వదిలేయాలా? లేదు. నీవు స్వీకరించకు ఆ ఫలాల్ని. కానీ ఎవరికి ఇవ్వాలి? భగవంతుడికి ఇవ్వమంటాడు. గివ్ ఇట్ మీ, నాకు ఇచ్చేయి. అది కర్మయోగము. కర్మయోగము అంటే మన ఇష్టమైన పని చేసి దానివల్ల లభించిన ఫలితాన్ని దుర్వినియోగపరచడం కాదు. కానీ కామ్యకర్మల్లో నిమగ్నమైనటువంటి వ్యక్తులు ఈ భౌతికమైనటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమై దాని ఫలితాలని తమ ఇంద్రియ తృప్తి కోసం వినియోగిస్తారు. అది కామ్యకర్మలో నిమగ్నమైనటువంటి వ్యక్తులు. కామ్యకర్మలో నిమగ్నమైన వ్యక్తులు కూడాను భక్తిని ఎలా చేయగలరు? తాము నిర్వర్తిస్తున్న కర్మల యొక్క ఫలితాన్ని భగవంతునికి సమర్పించడం ద్వారా వాళ్ళు కూడా భక్తిలో లీనం కాగలరు. దాన్ని కర్మయోగము అని చెప్పారు. నిజానికి చాలా ఉన్నతమైన స్థితి. ఎందుకనంటే కామ్యకర్మలో నిమగ్నమైనటువంటి వ్యక్తి ఎంతో కష్టపడి సంపాదించిన ధనాన్ని తన ఇంద్రియ తృప్తి కోసం వినియోగించాలనుకుంటాడు. తన ఇంద్రియ తృప్తి లేకపోతే ఎక్స్టెండెడ్ సెన్స్ గ్రాటిఫికేషన్ అంటారు చూడండి. అంటే మన ఇంద్రియాలకి విస్తార రూపాలైనటువంటి ఇంద్రియాల తృప్తి కోసం, అంటే కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులు, సంఘము, పరివారము, దేశము, ఇలాగా. అలా కాకుండా కృష్ణుడు ఏమంటున్నాడు? మీకు లభించినటువంటి ఫలితాలని నాకు సమర్పించండి. అది నిజానికి ఆ స్థితిలో ఎవరైనా ఉండగలిగితే అది చాలా ఉన్నతమైన స్థితి. చాలా కష్టపడి సంపాదించిన ధనాన్ని అది కృష్ణుడికి అందజేయడం, అది గొప్ప యాగము, యజ్ఞము. అంటే కర్మయోగం ద్వారా కూడాను మనం భగవంతుని సంతృప్తి చెందింపవచ్చును. ఇక్కడ మనకి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మానవ జీవితంలో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మనిషి అయిన ప్రతివాడు కూడాను, మానవ జీవితంలో ఉన్నటువంటి ప్రతి జీవాత్మ కూడాను భగవంతుడైనటువంటి కృష్ణుని సంతృప్తిపరిచే ప్రయత్నం చేయాలి. అతపుంబే ద్విజశ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగస. 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. ఇవి శాస్త్రబద్ధమైనటువంటి విభాగాలు. నాగరిక సమాజంలో ఉండేటువంటి శాస్త్రబద్ధమైనటువంటి విభాగాలు. మనం ఆ పేర్లతో పిలుచుకున్నా పిలవకపోయినా కూడాను నాగరికత కలిగిన ప్రతి సమాజంలో ఉండేటువంటి విభాగాలు ఇవన్నీ కూడాను.
ఈ విభాగాలు లేకపోతే సమాజము అస్తవ్యస్తంగా తయారవుతుంది. సంతృప్తికరమైన జీవన విధానాన్ని వ్యక్తులు కొనసాగించలేరు. మనం ఇప్పుడు ప్రస్తుత సమాజంలో దాన్ని మనం చూస్తూ ఉంటాం. శాస్త్రబద్ధమైనటువంటి విభజన అనేటువంటిది మానవ సమాజంలో నశించిపోతుంది. అందుకనే సమాజంలో ఎంత చిందరవందరగా మారిపోతుంది. శాస్త్రం ఏం చెప్తుందంటే మానవ నాగరికత ఎప్పుడు ఆరంభమవుతుంది అంటే ఈ 8 విభాగాలని ప్రజలు ఎప్పుడైతే స్వీకరించి దాన్ని పాటిస్తారో ఆ సంఘం నాగరికత సమాజంగా పిలువబడుతుంది. అది మానవ సమాజంగా పిలువబడుతుంది. అది లేకపోతే అది జంతు సమాజానికి తేడా లేనటువంటి సమాజం. వేద పరిజ్ఞానాన్ని బట్టి వేద నాగరికతని పరిగణలోకి తీసుకుంటే ప్రతి విభాగం కూడాను 4 ఆశ్రమాలు, 4 వర్ణాలు అన్నింటికి కూడాను ప్రత్యేకమైనటువంటి ఒక విధి ఉంది. బ్రాహ్మణుల యొక్క విధి ఏమిటి అంటే మనస్సును ఎలా నిగ్రహంలో ఉంచుకోవాలి, ఇంద్రియాలని ఎలా నిగ్రహంలో ఉంచుకోవాలి, సమోదామ స్థితిక్ష, ఎలా కలుగుతున్నటువంటి ద్వంద్వ ప్రవృత్తి కలిగినటువంటి విషయాలని ఎలా భరిస్తూ జీవితాన్ని కొనసాగించాలి. ఇంకో మాటలో చెప్పాలి అంటే సులభతరమైనటువంటి సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నతమైన ఆశయాల్ని కలిగి ఉండడము అది బ్రాహ్మణుల యొక్క తత్వం. చూడండి, భారతదేశంలో నిజంగా బ్రాహ్మణత్వాన్ని పాటిస్తున్న వ్యక్తులు పెద్ద ధనవంతులు అయి ఉండరు. ధనాన్ని వాళ్ళు సేకరించరు. అలాగా అని భిక్షాటన చేయరు. లభించిన దానితో సంతృప్తి చెందుతూ ఉంటారు. చాలా సరళమైన జీవితాన్ని గడుపుతుంటారు. కానీ ఆశయం ఎలా ఉంటుంది? చాలా ఉన్నతమైన ఆశయం, భగవద్భక్తిలో స్థిరపడాలని ఆశిస్తూ ఉంటారు. అలాంటి భగవద్భక్తిలో స్థిరపడి కూడా ఉంటారు. బ్రాహ్మణులైన వ్యక్తులు ఏం చేస్తారు? సంపూర్ణంగా అవసరమైన వస్తువులను మాత్రమే స్వీకరిస్తారు. బ్రాహ్మణుడు తమకు కావలసిన దానికన్నా ఎక్కువ తమ దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడరు. అది మనకు కావలసిన దానికన్నా ఎక్కువగా మన దగ్గర ఉంచుకోకుండా ఉండడం, మనకు కేవలం కావలసినంత మాత్రాన్ని స్వీకరించడము అనేటువంటిది సరళమైన జీవితము అంటే. ఉన్నతమైన ఆలోచన అంటే సమోదామ స్థితిక్ష ఆర్జవం. జ్ఞానము అంటే విచక్షణతో ఏది ఏదో తెలుసుకోవడము. తెలివితేటలో ఉంటే కూడాను ఇలాంటి నిర్వచనమే చెప్పబడింది. ఇంటెలిజెన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్. తెలివితేటలు ఉంటే కూడాను ఏది ఏదో తెలుసుకోవడం, సత్యమేది అసత్యమేది, ఇది దేంతో సాధ్యమవుతుంది? జ్ఞానంతో సాధ్యమవుతుంది. ప్రస్తుత సమాజంలో వ్యక్తులు ఎలాంటి స్థితిలో ఉన్నారు? అజ్ఞానంతో కూడుకున్న మూర్ఖులు. బ్రాహ్మణుల మూర్ఖత్వంతో మూర్ఖుడై ఉండకూడదు. అందుకని బ్రాహ్మణులని భారతదేశంలో పండిత అని పిలుస్తారు. ఇప్పటికి కూడాను బ్రాహ్మణ పండిత. బ్రాహ్మణ అంటేనే పండితుడై ఉండాలి. పండితుడు అంటే బ్రహ్మజానాతి ఈతి బ్రాహ్మణ అంటే బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి పరిజ్ఞానవంతుడై ఉండాలి. బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నవంతుని పండితుడు అంటారు. జ్ఞాని. బ్రాహ్మణ అని పిలువబడుతున్నారు కానీ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతన్ని బ్రాహ్మణుడు అనడానికి లేదు. మూర్ఖుడైన వాడు బ్రాహ్మణుడు కాడు. ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటాం. నేను అడిగినప్పుడు, ఎవరు మీరు? బ్రాహ్మణులు అండి. ఏం చేస్తుంటారు? ఏదో ఏదో వాహనాన్ని నడుపుతున్నానండి, డ్రైవర్ని. అది బ్రాహ్మణత్వం కాదు. బ్రాహ్మణుడు అంటే పండితుడు.
పరిజ్ఞానవంతుడై ఉండాలి. ఇది ఏ పరిజ్ఞానము? శాస్త్ర పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. పఠన, పాఠన, యజ్ఞ, యాజన. పఠన, పాఠన, యజన, యాజన, దాన, ప్రతిగ్రహ. ఇవి బ్రాహ్మణుల యొక్క గుణగణాలు. బ్రాహ్మణుడైన వాడు స్వయంగా జ్ఞానవంతుడై ఉండాలి. అదేవిధంగా ఇతరులకి ఆ జ్ఞానాన్ని పంచిపెడుతూ ఉండాలి. పఠన, పాఠన. కేవలము నాకు తెలుసు అని ఆ జ్ఞానాన్ని నా దగ్గరే ఉంచుకోకూడదు. ఎవరైనా కూడాను తమ దగ్గర ఉన్నది ఉన్నతమైంది అనుకోండి, ఉన్నతమైన పరిజ్ఞానం అనుకోండి, ఆ వ్యక్తులు ఏం చేయాలి? ఆ పరిజ్ఞానాన్ని ఇతరులకు అందించాలి. అలా చేయకపోతే వాళ్ళని ఏమంటారు? సంస్కృతంలో వాళ్ళకి ఒక పదం ఉంది. ఏం పదం అది? జ్ఞాన కాలన అంటారు. జ్ఞానన కాలహ. పరిజ్ఞానాన్ని అందించడంలో కృపణుడు. అత్యుత్తమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు దాన్ని ఇతరులకు అందించకుండా తన దగ్గరనే ఉంచుకుంటే వాళ్ళని తెలుగులో కృపణుడు అంటారు. మైజర్లీ. భౌతిక జీవన విధానంలో కూడా మనం చూస్తుంటాం. ఎవరైనా కూడాను భౌతిక జీవితంలో వైజ్ఞానిక పరంగా ఏదైనా ఆవిష్కృతం చేశారనుకోండి వ్యక్తి, ఆ పరిజ్ఞానాన్ని, ఆ ఆవిష్కృతాన్ని మిగిలిన వాళ్ళందరితో కూడాను పంచుకుంటారు. ఆ ఆవిష్కృతాన్ని అందరికీ పరిచయం చేయడానికి రకరకాల విధుల్ని వాళ్ళు నిర్వర్తిస్తారు. ఒక విశ్వవిద్యాలయం నుంచి మరొక విశ్వవిద్యాలయానికి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ప్రకటిస్తూ ఉంటారు, పంచుకుంటూ ఉంటారు, పబ్లిష్ చేస్తూ ఉంటారు. నేను ఈ ఆవిష్కరణ చేశాను అని ప్రపంచానికి తెలియడానికి కావాల్సినటువంటి పుస్తకాల్లో వాళ్ళు ముద్రిస్తూ ఉంటారు. ఆ కొత్తగా కనుక్కున్నటువంటి ఆవిష్కరణని ప్రపంచానికి తెలియజేస్తారు. అదే విధంగా బ్రాహ్మణ అంటే అర్థం ఏమిటంటే సంపూర్ణమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఆ పరిజ్ఞానాన్ని ఇతరులకు అందిస్తూ ఉండాలి. కేవలం ఆ పరిజ్ఞానాన్ని సంపాదించుకొని తన దగ్గరే ఉంచుకోవడం కాదు. ఇది నాకు ఈ పరిజ్ఞానం లభించింది కాబట్టి ఇంకెవరికి నేను ఇవ్వకూడదు, ఇది ఎవరికి చెప్పకూడదు, ఇది నా దగ్గరే ఉంచేసుకోవాలి. అది బ్రాహ్మణత్వం కాదు. పాతన, జ్ఞానం, విజ్ఞానం. ఈ విధంగా భౌతిక జీవన విధానంలో ప్రతి ఒక్కరికి కూడాను ఏదో ఒక రకమైనటువంటి వ్యాపకం ఉంది. క్షత్రియులకి, వైశ్యులకి. యత్ కరోషి, అందుకని మీరేం చేస్తున్నారో అది చేయండి. కానీ దాన్ని శ్రీకృష్ణుడి సంతృప్తి కోసం చేయండి. నీకు పరిజ్ఞానం ఉందనుకోండి, శాస్త్ర పరిజ్ఞానం ఉందనుకోండి, దాన్ని ఇతరులకి ఎందుకు పంచిపెడుతున్నారు? శ్రీకృష్ణుడి యొక్క సంతృప్తి అర్థం. ఎలా చేయాలి? నీకున్న పరిజ్ఞానంతోని భగవంతుడైన శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి దివ్య లీలల్ని భగవంతుడైన శ్రీకృష్ణుడి గురించి వివరించి చెప్పాలి. కవిభిర్ నిరూపిత ఉత్తమ శ్లోక గుణానువర్ణానాం. అది ఉత్తమమైన ఏదైనా మీరు ప్రపంచానికి అందిస్తున్నారు, ఏదైనా ఉత్తమమైన దానం ఏదైనా ఉంది అంటే జ్ఞానదానం. జ్ఞానాన్ని అందరికీ పంచడం. ఏది నిజమైన జ్ఞానము? భగవంతుడైన శ్రీకృష్ణుడికి సంబంధించినది పరిపూర్ణమైన నిజమైన జ్ఞానం. మీకు ఎంతవరకు ఆ పరిజ్ఞానం ఉంటే అంతవరకు దాన్ని మీకున్నటువంటి జ్ఞానాన్ని అంతా కూడాను, మీకున్నటువంటి తెలివితేటలన్నీ కూడాను శ్రీకృష్ణుని అభివర్ణించడానికి వినియోగించండి. కవిభిర్ నిరూపిత యదూత్తమ శ్లోక. శ్రీల ప్రభుపాదుల వారికి ఒక
శిష్యులు ఉండేవారు, స్వరూప్ దామోదర్ మహారాజ్ అని. ఆయన సైంటిస్ట్, పిహెచ్డి చేసి శాస్త్రవేత్తగా స్థిరపడిన వ్యక్తి. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ప్రవచనాలు, బోధనలకి ప్రభావితులై కృష్ణ చైతన్యాన్ని స్వీకరించారు. శాస్త్రవేత్త ఆయన. ఆయన తనకున్నటువంటి పరిజ్ఞానాన్ని వినియోగించి భగవంతుడైన కృష్ణుడి గురించి వివరించి చెప్పడానికి తన పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ అని మీరు పేరు వినే ఉంటారు. శ్రీల ప్రభుపాదుల వారు ఆరంభించారు. ఇలాంటి శిష్యుల మూలంగానే, ఇలాంటి శిష్యులు తారసపడినప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు, మీకు ఆధునిక విజ్ఞాన పరిజ్ఞానం ఉంది కదా. స్వరూప్ దామోదర్ మహారాజ్ పిహెచ్డి, పోస్ట్ డాక్టోరియల్ కూడా చేశారు. ఇప్పుడు ఆయన ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళారు. కానీ ఆయన ద్వారా శ్రీల ప్రభుపాదుల వారు భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ అనే ఒక వైజ్ఞానిక విభాగాన్ని ప్రారంభించారు. ఆ వైజ్ఞానిక విభాగం యొక్క ఏకైక లక్ష్యం ఏమిటి? భగవంతునికి సంబంధించిన సమాచారాన్ని ఆధునిక విజ్ఞాన పద్ధతుల ద్వారా ప్రబోధించడం. చాలా ఉన్నతమైనటువంటి విధానము. మీరు ఒకవేళ వైద్యులు అనుకోండి, వైద్య శాస్త్రం ద్వారా భగవంతుడికి సంబంధించిన, కృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని వివరించి చెప్పవచ్చు. మీరు వైద్యుడు అయితే అనాటమీ, శరీర నిర్మాణ క్రమం అంతా తెలిసి ఉంటుంది. జీర్ణక్రియ ఎలా జరుగుతుంది అన్నీ కూడా. ఆ జీర్ణక్రియ జరగడానికి ఉద్భవించేటువంటి రకరకాల వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఎలా ఉద్భవిస్తున్నాయో భగవంతునిచే, అది శాస్త్రంలో ఎలా చెప్పబడింది, దాన్ని వివరించవచ్చు. మీరు ఒకవేళ ఇంజనీర్ అనుకోండి, ఇంజనీరింగ్ పద్ధతుల ద్వారా దాంట్లో తెలుసుకున్న పరిజ్ఞానంతో భగవంతుని గురించి వివరించి చెప్పవచ్చు. కానీ అలా చెబుతున్నటువంటి వ్యక్తి తెలివిపరుడై ఉండాలి. ఎందుకంటే కృష్ణుడు సంబంబోనం అంతా కూడా శ్రీకృష్ణుడే. వైద్య విభాగం కానివ్వండి, ఇంజనీరింగ్ విభాగం కానివ్వండి, ఇతర ఆధునిక విజ్ఞాన శాస్త్ర విభాగాలు ఏవి తీసుకున్నా కూడాను అదంతా కూడా కృష్ణుడే. మనకి ఎలాంటి పరిజ్ఞానం ఉండాలి? మనకి వేద శాస్త్రాలు కూడా అభ్యసించినట్టయితే, ఏదైనా ఒక ఆధునిక విజ్ఞాన విభాగంలో పరిజ్ఞానం ఉన్నట్టయితే ఆ పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ కృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని, అదంతా కూడా కృష్ణుడే ఎలా అవుతారో వివరించి చెప్పగలిగేటువంటి తెలివితేటల్ని మనం సంతరించుకోవాలి. చైతన్య మహాప్రభు అదే చేశారు. చైతన్య మహాప్రభు చాలా గొప్ప పండితుడు, నిమాయ పండిత. ఏం చెప్పేవారు? సాంస్కృతిక గ్రామర్, వ్యాకరణాన్ని బోధించేవారు. వ్యాకరణంలో ధాతువులు అని వస్తాయి. ధాతు దాని గురించి చెప్పాల్సినప్పుడు చైతన్య మహాప్రభు ఏం చేసేవాడు? కృష్ణుడి గురించి వివరించి చెప్పేవారు. అలా చెప్తున్నప్పుడు కొంతమంది విద్యార్థులకు అది నచ్చలేదు. అలా నచ్చకపోవడంలో చైతన్య మహాప్రభు ఏం చేశాడు? తన విద్యా సంస్థని మూసేశారు. అసలు కొంతమందికి కృష్ణుడికి సంబంధించిన వివరణతో వ్యాకరణం చెప్పడం నచ్చలేదు. అందుకని ఆయన ఆ విద్యా సంస్థని మూసేశారు. కృష్ణుడికి సంబంధించిన వివరణని ఏ విభాగం నుంచి అయినా కూడాను వివరించి చెప్పవచ్చు. ఎందుకంటే కృష్ణుడే సర్వము. మనకు కావాల్సింది ఏంటంటే సరైన పరిజ్ఞానాన్ని సంతరించుకొని ఉండడము. మనకు ఒకవేళ సరైన పరిజ్ఞానం ఉందనుకోండి, వైజ్ఞానిక శాస్త్రంలోని ఏ విభాగం నుంచి అయినా కృష్ణుడి గురించి వివరించి చెప్పవచ్చు. అది
మహాభాగవత తత్వము అని చెప్తారు. సర్వత్ర హేయా నిజైష్ట దేవ స్ఫూర్తి. ఎక్కడ చూసినా కూడా మనం కృష్ణుని చూడగలుగుతాము. ఎందుకంటే కృష్ణుడు నిజంగా అన్ని చోట్ల స్థిరపడి ఉన్నాడు. సంబంబూలం అంతా కూడా శ్రీకృష్ణుడే. అందుకని భక్తి యోగము ఎంత ఉన్నతమైంది అంటే అది సంపూర్ణమైనటువంటి యోగము. అన్ని యోగాల్లో కూడాను ఉన్నతమైన యోగం భక్తి యోగము. అది కృష్ణుడు స్వయంగా నిర్ధారిస్తున్నాడు. యోగినామపి సర్వేషాం మద్గతేనంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమం సమయుక్త సమయుక్త మమోమత. ఉన్నతమైన యోగి ఎవరు అంటే ఎవరైతే ఎప్పుడు శ్రీకృష్ణుని గురించి శ్రీకృష్ణుని చింతనలో ఉన్నారో అలాంటి వ్యక్తి ఉన్నతమైన యోగి. మీరు వృత్తిపరంగా ఏదైనా చేస్తుండూ ఉండవచ్చు, వైద్యులు, ఇంజనీర్స్, ఏదైనా ఉండొచ్చు. మీరు వైద్యులు అనుకోండి, కృష్ణుడు ఉత్తమమైన వైద్యుడు అని ఎలా నిరూపించాలి? లేకపోతే కృష్ణుడు ఉత్తమమైనటువంటి శస్త్రచికిత్సాపరుడు అనేటువంటి విషయాన్ని వైద్య శాస్త్రాన్ని ఉపయోగించి ఎలా నిరూపించాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారనుకోండి, ఆ ఆలోచనని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేశారనుకోండి, అతను ఉత్తమమైన యోగి అని చెప్తున్నారు శాస్త్రం. అతను వైద్యాన్ని చేస్తున్నారు, కానీ వైద్య శాస్త్రం ద్వారా తనకు తెలిసినటువంటి విద్య ద్వారా భగవంతుని గురించి వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అతను చాలా ఉన్నతమైన యోగి, భక్తి యోగి. అలాగే ప్రతి వ్యక్తి కూడాను ఉన్నతమైన యోగి కావచ్చు. ఎలాగా? కృష్ణ చైతన్యాన్ని తమ జీవితంలోకి అన్వయించుకున్నట్టయితే. కొంతమంది కృష్ణుని ఏమని చెప్తారు? నల్ల జాతి వాడు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ భక్తులు కృష్ణుని నల్లవాడు అన్నప్పుడు నల్లని ఆ ప్రేమ కనబడుతుంది దాంట్లో. కానీ మూర్ఖులు దాన్ని ఇంకో విధంగా ప్రతిఫలింపజేస్తారు. ఆయన ఒక తరగతికి చెందినాడు. ఈ మధ్య కాలంలో కొంతమందిని కలిసాను. అదృష్టమో తెలియదు. యాదవ్ కులానికి చెందిన వారట తను. కృష్ణుడికి సంబంధించిన ఏ పరిజ్ఞానము లేదు. కృష్ణుడు మావాడు అని చెప్పేస్తారు. ఇలాంటి వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు మనకి సమాజంలో. మూర్ఖులైన వాళ్ళు చాలా మంది కృష్ణుడి పేరు మీద, కృష్ణుడి గురించి రకరకాలుగా ప్రచారం చేసేవారు. రాక్షస స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు భగవంతుడైన కృష్ణుని పేరును ఉపయోగిస్తూ అతన్ని ఏమని చెప్తారు? అతను భగవంతుడే కాదు అని నిరూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కృష్ణుడు కాకి వర్ణంలో ఉన్నవాడు, లేకపోతే నల్లని వాడు, శూద్రుడు, ఇలా రకరకాలుగా చెప్తుంటారు. కానీ నిజానికి అవన్నీ కూడా నిజమే కూడాను. శూద్రుడు కూడా కృష్ణుడే, శూద్రుని కూడా కృష్ణుడే. ఎందుకంటే వాళ్ళు కూడా భగవంతుని అంశలే. బ్రాహ్మణుని శుక్ల అని అంటారు. శుక్ల అనే పదానికి ఇంకో అర్థం ఏంటి అంటే బ్రాహ్మణ అని. వాళ్ళు కూడా కృష్ణుడే. ఎందుకంటే జీవాత్మలన్నీ కూడా భగవంతుని నుంచి ఆవిర్భవించాయి. కాబట్టి వాళ్ళు కూడా కృష్ణుడే. ఇలాగా రకరకాలైనటువంటి సంభాషణని మూర్ఖులైన వాళ్ళు ప్రతిపాదిస్తూ ఉంటారు. వినడానికి ఎలా ఉంటుంది? అవును కదా అన్నట్టుగా ఉంటుంది. మూర్ఖులైనటువంటి రాక్షస స్వభావాన్ని కలిగినటువంటి వాళ్ళు నిజమైన కృష్ణుడి గురించి కాకుండా
రకరకాల వ్యక్తిని, రకరకాల వస్తువుల్ని కృష్ణుడు అని సంబోధిస్తారు. అదే కృష్ణుడు అంటారు. మూర్ఖులైన వాళ్ళు అలా ఎందుకు చేస్తారు కొన్ని మార్లు? ఈ మధ్య కాలంలో నేను గమనించాను. ఒక ఇద్దరు ముగ్గురు సాంగత్యం వల్ల గత ఒక 4, 5 రోజుల నుంచి జరుగుతున్న ఒక సాంగత్యం వల్ల నేనొకటి గమనించాను. వాళ్ళు నాతో కలిసినప్పుడల్లా కూడాను భక్తి గురించి కొంత మాట్లాడేసి వెంటనే చిన్న జీయర్ స్వామి గారి గురించి మాట్లాడిస్తారు. నేను వాళ్ళకొక వివరణ ఇచ్చాను. ఆయన గురించి మాట్లాడాలనుకుంటే మీరు ఇంకెక్కడైనా మాట్లాడేసుకోండి. నా ముందు ఆయన గురించి విమర్శించకండి. అసభ్య పదజాలాన్ని ఉపయోగించకండి. అలా చేసేదంటే ఇక్కడ మనం నిష్క్రమిద్దాం. మన సమావేశం ముగిసింది. దాంట్లో ఒక వ్యక్తి దాని గురించే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకని? ఇక్కడ శ్రీల ప్రభుపాద గారు ఇలాంటి సందర్భాల్లో చెప్తారు. ఏమిటి అంటే, భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి అసంతృప్తిని కలిగించడం ఇలాంటి మూర్ఖులకి సంతోషాన్ని ఇస్తుందట. అందుకని అలాంటి మూర్ఖులకి వివరణను అందించడం కోసం కుంతీదేవి ప్రత్యేకంగా చెబుతోంది. ఏమని? కృష్ణాయ వాసుదేవాయ. ఓ మూర్ఖులారా! కృష్ణుడు వాసుదేవుడు, వసుదేవుడు, భగవంతుడు. మీరు ఇంకో విధంగా అర్థం చేసుకోకండి. ఎవరి గురించి మాట్లాడుతున్నాను? ఏ కృష్ణుడి గురించి మాట్లాడుతున్నాను? నేను వసుదేవ కృష్ణుడు. వాసుదేవుడు. ఎలాగైతే మనము మీరెవరు అంటే మన పేరు చెప్తాం. వెంటనే ఏమని అడుగుతారు? సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్ అంటారు. అంటే తండ్రి పేరు అంటారు. దాని తర్వాత ఎక్కడుంటారు? ఏ గ్రామానికి చెందిన వాళ్ళు? ఎక్కడి నుండి నివాసస్తులు? చిరునామా? ఇది మనకి సంబంధించిన గుర్తింపు. ఇక్కడ కూడా కుంతీదేవి ఎలా చెప్తుంది? ఎలాంటి భగవంతుడు? కృష్ణ అంటే ఎవరు కృష్ణుడు? ఎవరో కాదు కృష్ణుడు. కృష్ణుడు వసుదేవుని పుత్రుడు కృష్ణుడు. దేవకీ నందనుడు కృష్ణుడు. నందనందనుడు శ్రీకృష్ణుడు. యశోదానందనుడు శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడి గురించి మాట్లాడు. వల్లభాచార్యులు కొన్ని వ్యాసంగాల్ని రచించారు. కొన్ని పుస్తకాన్ని రచించారు. మీనింగ్ ఆఫ్ కృష్ణ అని ఒక వ్యాసంగాన్ని రాశారాయన వల్లభాచార్యులు. కృష్ణ అంటే అర్థం ఏమిటి? ఆయన చైతన్య మహాప్రభువుని ఆశ్రయిస్తారు. చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్లి ఆయన తెలుసుకోవాలనుకుంటారు. కృష్ణ అనే పదానికి ఉన్నటువంటి అర్థాలేంటి? చాలా ఉన్నాయి కదా! కృష్ణ, కృష్ణ. ఎంతమంది కృష్ణులున్నారు? కృష్ణ అంటే ఏంటి? అప్పుడు చైతన్య మహాప్రభు అంటారు, లేదు, లేదు, లేదు. నాకి 1, 2, 3 కృష్ణులే, 2, 3 కృష్ణులే తెలుసు అంతే. ఏ కృష్ణులు? యశోదానందనుడైన కృష్ణుడు. యశోదామాత నీ తల్లిగా యశోదామాత పాలని స్వీకరించినటువంటి కృష్ణుడు నాకు తెలుసు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు? నందనందనాయ, నందగోప కుమారాయ. కుమార అంటే అవివాహితుడు అని ఒక అర్థం ఉంది. కృష్ణుడు బృందావనంలో 16వ ఏట 16 సంవత్సరాల పాటు బృందావనంలో ఉన్నారు. బృందావనంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడాను కుమారుడిగా ఉన్నాడు. కుమార, నందకుమార, నందనందన. ఇక్కడ ప్రత్యేకంగా ఏమని చెప్పారు? నందగోప. నందుడెవరు? అది కూడా ఇక్కడ చెప్పారు. నందుడెవరు? గోపాలకులు. గోపకులందరికీ కూడాను అధిపతి ఆయన. రాజు. నంద మహారాజు.
రాజు అంటే ప్రతిసారి కూడా పెద్ద రాజ్యాన్ని కలిగి ఉండి దాన్ని పరిపాలిస్తున్న వాళ్ళే రాజు అక్కర్లేదు. చిన్న సమూహానికి కూడా అధిపతి అయి ఉండవచ్చు. ఎవరైనా సరే కొంత భూమిని కలిగి ఉండి చుట్టుపక్కల వ్యక్తులకి అధికారిగా ఉన్నట్టయితే రాజు అని పిలవచ్చు. మనకి రకరకాల పేర్లు కూడా ఉన్నాయి కదా! భారతదేశంలో జమీందార్ అంటారు. జమీందార్ అంటే ఎవరికైతే కొంత భూమి, జమీ అంటే ఏ భాష అది? హిందీ అనుకుంటాను. హిందూ, ఉర్దూ. జమీ అంటే భూమి. నందమహారాజుకి కూడాను అలాగే కొంత భూమి ఉంది. చాలా ధనికుడైన వాడు నందమహారాజు. అనేక లక్షల సంఖ్యలో గోవులని పోషించేవాడు నందమహారాజు. అన్ని రకాల దినుసులు, ధాన్యాలు ఇంటిలో సమృద్ధిగా ఉండేవి. ఎంతగా ఉండేవి? ఇతరులకు పంచేంత. నిజానికి ధనికుడు ఎవరు అంటే గోవులు, ధాన్యాలు సమృద్ధిగా ఉన్నటువంటి వ్యక్తి ధనికుడు. ధాన్యేన ధనవాన్ అంటారు. ధాన్యేన ధనవాన్. సమృద్ధిగా ధాన్యాన్ని ఎంచుకున్న వ్యక్తి ధనవంతుడు అని చెప్పారు. ఆధునిక జీవన విధానంలో ఒకానొక సందర్భంలో శ్రీల ప్రభుపాద దీని గురించి చర్చిస్తూ ఉంటారు. ఆధునిక జీవన విధానంలో వ్యక్తుల దగ్గర కాగితాలుంటే ధనికులు అనే భావనలో ఉంటారు. నిజానికి కాగితాలు పెద్దగా ఉపయోగపడని వస్తువులు. ఏ ప్రభుత్వమైనా తమ స్థితిని కోల్పోయిందనుకోండి, మన దగ్గర ఉన్న ధనంగా పరిగణించబడేది ఎంతగానో చిత్తు కాగితాల పరిణమిస్తాయి. ఈ మధ్య కాలంలో మనకి ఏంటది సంథింగ్ హ్యాపెండ్ 2-3 సంవత్సరాలు అయిందా? 3 సంవత్సరాల క్రితం అనుకుంటాను. మన ప్రధానమంత్రి తీసుకున్న ఒక నిర్ణయంతోని అంతవరకు ఉన్న ధనమంతా కూడాను చాలా మంది బాహ్య ప్రపంచానికి లెక్కలు చూపించడం అంతా కూడాను చిత్తు కాగితాల్లో మారిపోయాయి. డిమానిటైజేషన్ అనేది చెప్పారు కదా! అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం శ్రీలంకలో ఉన్న పరిస్థితుల మూలంగా వాళ్ళ ధనానికి విలువ లేకుండా పోయింది. ₹100 లభించాల్సిన పెట్రోల్ 500 పెట్టినా లభించట్లేదు. అంటే దగ్గరున్నటువంటి ధనమంతా కూడాను పెద్దగా ఉపయోగార్థం లేనటువంటి వస్తువుగా మారిపోయింది. సో, నిజమైనటువంటి ధనికులు ఎవరు అంటే గోవులని మరియు ధాన్యాన్ని లేకపోతే బంగారాన్ని, వజ్రవైడూర్యాల్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. ఇవి ధనికులకి నిదర్శనము. కానీ కలియుగం చాలా క్రూరమైంది. బంగారము, ఇతర వజ్ర వైడూర్యాలనేవి ఉన్నాయనుకోండి, ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉందనుకోండి, ప్రభుత్వం దాన్ని స్వాధీనపరుచుకుంటుంది. దస్యు ధర్మాభి. ఇంతకుముందు దోపిడీ దొంగలు, దోచుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు ఉండారు. శ్రీమద్ భాగవతం ప్రకారంగా ఇప్పుడు మనకి కలియుగంలో ప్రభుత్వాలే దోపిడీ దొంగల్లా ఉంటాయి. క్రమబద్ధంతో ప్రజలని దోచుకునేటివి ప్రభుత్వాలే ప్రజల్ని దోచుకునే దొంగలుగా మారుతారు. దాని అర్థమే దాస్యు ధర్మాభి రాజాభి. దాస్యు ధర్మాభి రాజాభి అంటే అర్థం ఏమిటి అంటే ప్రభుత్వ ఉద్యోగులే ఒక క్రమ పద్ధతిలో దేశాన్ని, ప్రజల్ని దోచుకుంటారు అని. సో ఇప్పుడు మనము ఎక్కువ బంగారాన్ని కానీ ఇతర వస్తువుల్ని కానీ ఇంట్లో ఉంచుకోలేము. ఈ కాగిత ముక్కలతోనే జీవితాన్ని కొనసాగించాలి. కానీ నందమహారాజు అలా కాదు, చాలా ధనికుడు. ఎన్నున్నాయి ఆయన దగ్గర గోవులు? 9 లక్షల గోవులకి అధిపతి.
మరి ఆ 9 లక్షల గోవుల్ని ఎవరు పాలించేవారు? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు నందమహారాజు యొక్క పుత్రుడు, రాజు యొక్క పుత్రుడు. కానీ అప్పటికి కూడా ఆయన గో సంరక్షణ చేసేవారు. 5-6 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ఈ గోవులనే కాదు, తన మిత్రుల్ని కూడాను తనతో పాటు తీసుకెళ్లి పాలిస్తూ ఉండేవాడు. పాలించడము అంటే వాళ్ళ సంరక్షణ బాధ్యతను స్వీకరించడం. ఇది వైదిక పద్ధతి. బాలకులుగా ఉన్నప్పుడే అది వైశ్య వృత్తి అని చెప్పారు కదా, గో సంరక్షణ, వ్యవసాయం, వైశ్య వృత్తి. అలాగా బాలకులుగా ఉన్నప్పుడే వాళ్ళు దూడలని, ఆవులని సంరక్షించే బాధ్యతను స్వీకరించారు. ముందు 16 సంవత్సరాలు వచ్చేంత వరకు దూడలని, 16 సంవత్సరాల తర్వాత గోవులని సంరక్షిస్తూ ఉండేవారు. ఆ విధంగా 15-16 సంవత్సరాలు కేవలం దూడలని సంరక్షిస్తూ జీవితాన్ని కొనసాగించేవారు. ఒకసారి వాళ్ళు పాఠశాలకు వెళ్ళి అభ్యసిస్తూ ఉండేవాళ్ళు. కానీ సామాన్య వైశ్యులు, నందమహారాజు వైశ్యుడు, క్షత్రియుడు కాదు. కృష్ణుడి యొక్క తండ్రి ఎవరు? వసుదేవుడు. అతను క్షత్రియుడు. అతని మామ, శ్రీకృష్ణుడి మామ కంసుడు, అతను క్షత్రియుడు. సో శ్రీకృష్ణుడు క్షత్రియుడు. ఎలా క్షత్రియుడు? వసుదేవునికి జన్మించాడు కాబట్టి వాసుదేవ కృష్ణుడు. కానీ అతను ఎక్కడికి మార్చబడ్డారు? గోకులానికి మార్చబడ్డారు. వెంటనే ఆవిర్భవించగానే, భౌతిక ప్రపంచంలో ఆవిర్భవించగానే నందమహారాజు ఇంటికి తీసుకువెళ్ళబడ్డారు. అందుకని బాల్యమంతా కూడా ఎక్కడ గడిపారు భగవంతుడైన శ్రీకృష్ణుడు? బాల్యావస్థలో ఉన్నప్పుడు ఒక వైశ్యుడిగా జీవితాన్ని కొనసాగించాడు. నిజానికి కృష్ణుడు వైశ్యుడు కాదు, శూద్రుడు కాదు, క్షత్రియుడు కాదు, బ్రాహ్మణుడు కాదు, భగవంతుడు. ప్రకృతే పరం. ఇది కుంతీదేవితో వివరించబడి కుంతీదేవి దాన్ని వివరించి చెబుతోంది. ఏంటది? నమస్తే పురుషం త్వధ్యం. నమస్తే పురుషం త్వాధ్యం. త్వా అంటే నీవు. ఈశ్వరం ప్రకృతే పరం. ఈశ్వర ప్రకృతే పరం. భగవంతుడు ప్రకృతికి అతీతుడు, భౌతిక ప్రకృతికి అతీతుడు, ప్రకృతే పరం. అందుకని ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇవన్నీ కూడాను ఏమిటవన్నీ కూడాను ఉపాధులు, భౌతికమైన ఉపాధులు. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, ఇవన్నీ కూడాను భౌతికమైనటువంటి ఉపాధులు. భగవంతుడు వీటికి అన్నింటి కూడాను అతీతుడు. శ్రీకృష్ణుడు ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఆధ్యాత్మికుడు. ఆధ్యాత్మిక జగత్తుకు సంబంధించినాడు. ప్రకృతే పరం. పరస్తస్మాతు భావ అన్యః. భగవద్గీతలో చెప్పబడినట్టుగా పర అంటే మరొక దానికి అని, ఉన్నతమైన దానికి అని. పరతస్మాస్తు భావాన్యః. మనం ఈ భౌతిక ప్రపంచాన్ని ఎంతవరకు చూస్తామంటే ఆకాశం వరకు చూడగలుగుతాం.
అంతకన్నా మన దృష్టి ఆకాశానికి ఆవల ఉన్నదాన్ని చూడలేదు. గ్రహాలన్నీ ఏమిటో మనకి తెలీదు. అవి ఎలా ఉద్భవించాయో మనకి సామాన్యంగా తెలియదు. శాస్త్రాన్ని అభ్యసించినప్పుడు కొంత పరిజ్ఞానం లభిస్తుంది. కానీ మనకి మామూలుగా అయితే ఈ గ్రహాలన్నీ ఎలా ఆవిర్భవించాయనే పరిజ్ఞానం లేదు. కానీ మనకి కనబడినంత వరకు మన ఇంద్రియాలతో చూసినట్టయితే ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా మనం చూస్తున్న ప్రపంచం అంతా కూడాను చుట్టూ ఆకాశంతో కప్పబడి ఉన్నట్టు కనబడుతుంది. అలా కప్పబడి ఉన్నటువంటి ఈ భౌతిక జగత్తులో అనేక రకమైనటువంటి ఖగోళాలు, అనేక రకమైనటువంటి ఖగోళాలున్నాయి. భగవంతుడైన కృష్ణుడు ఏ ఖగోళానికి సంబంధించిన వ్యక్తి కాదు. నిజానికి ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించిన వ్యక్తే కాదు. ఆధ్యాత్మిక ఆకాశానికి సంబంధించిన వ్యక్తి కాదు. పరబ్యోమ ఈ భౌతిక ప్రకృతికి అతీతుడు. పరబ్యోమ అంటే ఆకాశము. పర అంటే ఉన్నతమైన, విభిన్నమైన, లేక ఆధ్యాత్మికమైన అని కూడా చెప్పవచ్చు. కృష్ణుడు అన్నిటికీ చెందినవాడే. ఎందుకంటే అన్ని కూడా కృష్ణుడి యొక్క శక్తులే. కానీ ఈ మొత్తం అంతా కూడాను, ఈ సృష్టి అంతా కూడా కృష్ణుడికి చెందిందే. కానీ కృష్ణుడు తన ప్రత్యేకమైన నివాసంలో నివసిస్తూ ఉంటాడు. గోలోక బృందావనం. అది ఆధ్యాత్మిక జగత్తులో ఉంది, ఈ భౌతిక జగత్తులో లేదు. భౌతిక జగత్తులో ఉన్నది ఏమిటి? భౌతిక జగత్తులో కొన్ని ప్రదేశాలు. ఇప్పుడు భౌతిక జగత్తులో బృందావనాన్ని ఏమని చెప్పారు అంటే అది ఆధ్యాత్మికం అని చెప్పారు. గోలోక బృందావనానికి ప్రతిరూపంగా చెప్పారు. మనం చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఢిల్లీలో ఢిల్లీ వెళ్ళాలనుకుంటే దేశ రాజధానిలోకి, దాంట్లో కొన్ని భవంతులు ఉంటాయి. హైదరాబాద్ భవన్, హర్యానా భవన్, పంజాబ్ భవన్. అలా అంటే వాళ్ళకి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి గవర్నర్ కానీ, ముఖ్యమంత్రులు కానీ ఉండడానికి ఉన్నటువంటి ప్రదేశాలు. రాజు కానీ, రాజుకు సంబంధించినటువంటి ప్రతినిధులు కానీ వెళ్ళినప్పుడు, ఇతర పట్టణాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైనటువంటి గృహ సముదాయం ఉంటుంది. నివసించడానికి ఒక భవంతి ఉంటుంది. ఇప్పుడు ఒక దేశానికి సంబంధించి కూడా మనం ఏమంటాం దాన్ని? ఎంబసీ, రాయబార కార్యాలయం. భారతదేశంలో అమెరికన్ రాయబార కార్యాలయం ఉందనుకోండి, ఆ రాయబార కార్యాలయం వరకు అమెరికాకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు వర్తిస్తాయి. భారతదేశం భూభాగంలోనే ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు? అమెరికన్ కాన్సులేట్, అమెరికా రాయబారి కార్యాలయం. అలాగే అమెరికాలో కూడా భారతదేశ రాయబార కార్యాలయం ఉంటుంది. అక్కడ భారతదేశ నియమాలు వర్తిస్తాయి ఆ కార్యాలయ భవంతి వరకు. అదేవిధంగా భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలోకి ఆవిర్భవించినప్పుడు అతనికి సంబంధించినటువంటి ప్రదేశం ఉంటుంది. అదేమిటి? ఇక్కడ బృందావనం, మథుర, ద్వారక. అందుకని ఇక్కడ ఉన్నటువంటి బృందావనం భగవంతుడు స్వయంగా వచ్చి తన లీలల్ని ప్రదర్శిస్తాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బృందావనాలకి, గోలోక బృందావనానికి తేడా లేదు. అందుకని ఈ విషయాలన్నీ కూడాను జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుడు ఆధ్యాత్మికుడు. పరస్తస్మాత్ భావ అన్యః. భగవద్గీతలో దీనికి సంబంధించిన సమాచారం మనకు లభిస్తుంది 8వ అధ్యాయం. భౌతిక ప్రకృతి లాంటిది, దానిలాగే కనబడేటువంటి ఉన్నతమైనటువంటి ప్రకృతి ఒకటి ఉంది. అది ఆధ్యాత్మిక ప్రకృతి. వైజ్ఞానికంగా అభివృద్ధి చెందినామనుకుంటున్నటువంటి శాస్త్రవేత్తలకు ఈ పరిజ్ఞానం లేదు. వాళ్ళకి అది ఎలాంటి ప్రకృతి, పరా ప్రకృతి అని చెప్పబడుతున్నటువంటి ఆధ్యాత్మిక జగత్తు ఎలా ఉంటుంది?
అది వాళ్ళకి తెలీదు. ఎన్నో ఖగోళాలున్నాయి భౌతిక ప్రపంచంలోనూ, ఆధ్యాత్మిక ప్రపంచంలో. అవన్నీ ఎలా స్థిమితమయ్యాయి? ఎలా ప్రకటితమయ్యాయి? తెలీదు వాళ్ళకి. వైజ్ఞానిక శాస్త్రం ఏమని చెబుతుంది అంటే, విజ్ఞాన శాస్త్రం, ఆధునిక విజ్ఞాన శాస్త్రము జీవాత్మలని కూడా, జీవులని కూడాను మనం చూస్తున్న ఈ భూమి మీదే ఉన్నారు అనుకుంటారు. ఇతర గోళాలలో అసలు జీవులే లేరు అనేటువంటి భావనలో ఉన్నారు. కానీ శాస్త్రము అది నిజం కాదు అని చెప్తుంది. ప్రతి ఖగోళంలో కూడాను జీవాత్మలున్నాయి. అన్ని ఖగోళాల్లో కూడాను అనంతమైన జీవాత్మలున్నాయి. సూర్యగోళంలో కూడా జీవాత్మలున్నాయని చెప్పబడింది. సూర్యగోళము, చంద్రగోళము. ఇది చాలా సార్లు మనం ఇంతకు ముందు కూడా చర్చించుకున్నాం. అదే కుంతిదేవి కూడా ఇక్కడ ప్రత్యేకంగా తెలియజేస్తుంది ఏమని? కృష్ణుడు ఈశ్వర. అతని యొక్క పరిధి భౌతికమైనటువంటి జగత్తుకు సంబంధించిన పరిధి కాదు. కానీ కృష్ణుడు భౌతిక జగత్తులో ఆవిర్భవించినప్పుడు యదా యదాకి ధర్మస్య గ్లానిర్ భవతి భారత తదాత్మానం సృజామ్యహం. అతను భౌతిక ప్రపంచంలో ఆవిర్భవిస్తారు. అలా ఆవిర్భవించడం ఎలా ఆవిర్భవిస్తారు? వసుదేవుని పుత్రునిగా. కృష్ణాయ వాసుదేవాయ. వాసుదేవాయ. ఎందుకంటే వసుదేవుని పుత్రుడిగా ఆవిర్భవించాడు కాబట్టి వాసుదేవుడు. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఎవరికైతే వాసుదేవుడే సమ్మం బోనం అని అర్థం చేసుకుంటారో ఆ వ్యక్తి ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, అతన్ని మహాత్ముడు అంటారు. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అది కృష్ణ చైతన్యం. అని అలా కాకుండా మనము అజ్ఞానులుగా ఉన్నామనుకోండి, ప్రయోజనం లేదు. భగవంతునికి సంబంధించిన సమాచారం అంతా కూడాను భగవద్గీత, శ్రీమద్ భాగవతంలో పొందుపరచబడింది. కనీస పరిజ్ఞానం ఉన్న ఏ వ్యక్తులైనా కూడాను భగవద్గీతని, భాగవతాన్ని అభ్యసించి దానికి సంబంధించిన వివరాన్ని తెలుసుకోవచ్చు. కృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానం మనకు అవగతమైతే మనం ముక్తులం అవుతాము. జన్మ కర్మ చమే దివ్యం ఏ జన్మ వేతి తత్వత తత్వాదేహం పునర్జన్మ నైతిమామీతి సోచున. ఎలాంటి ముక్తిని పొందుతాం? మళ్ళీ భౌతిక ప్రపంచంలోకి రావాల్సిన అవసరం లేదు. అందుకనే భగవంతుడైన కృష్ణుని గురించి ఎందుకు అర్థం చేసుకోకూడదు? భగవంతునికి సంబంధించినట్టు పరిజ్ఞానం అంతా కూడాను భగవద్గీత, భాగవతంలో మనకు అందించబడింది. ముఖ్యంగా కాస్తో కూస్తో తెలివిపరులుగా పరిగణించబడుతున్న వాళ్ళు సమాజంలో వాళ్ళు తప్పకుండా భగవద్గీత, భాగవతాన్ని అభ్యసించాలి. కానీ కాస్తో కూస్తో తెలివిపరులైనటువంటి పాశ్చాత్య దేశంలో నివసిస్తున్న వ్యక్తులు కూడాను వాటిని స్వీకరించారు. భౌతిక విధానాన్ని మనం స్వీకరించినట్టయితే, భౌతిక పరిజ్ఞానాన్ని పరిగణలోకి తీసుకున్నట్టయితే పాశ్చాత్య దేశాల వాళ్ళకి భౌతికమైన పరిజ్ఞానంలో చాలా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు. దానికి సంబంధించి వాళ్ళు నిరూపించుకున్నారు కూడాను. అలాంటప్పుడు ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళు ఎందుకు అభివృద్ధి చెందకూడదు? వాళ్ళు భౌతికంగా అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్నారు అంటే జ్ఞానం అనేటువంటిది, పరిజ్ఞానము, తెలివితేటలు ఉన్నాయి. ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని కూడా ఎందుకు సంతరించుకోకూడదు? అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకి భగవద్గీత, భాగవతాన్ని తీసుకెళ్లారు. భౌతికమైనటువంటి జ్ఞానాన్ని ఎంతో సంతరించుకొని రకరకాల ఆవిష్కరణలు కూడా చేశారు. కానీ ఇక్కడ కూడా ఆనందం అనేటువంటిది లేదు. అందుకని ప్రభుపాదుల వారు ఏం చెప్పారు? మీ మేధస్సుని, మీ తెలివితేటల్ని భగవంతుడైన కృష్ణుని అర్థం చేసుకోవడానికి వినియోగించండి. అప్పుడు మీరు మీ జీవితంలో విజయవంతం అవుతుంది. చాలా సార్లు శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశంలో ప్రచారం చేస్తున్నప్పుడు అక్కడ యువతి యువకులకి, అక్కడి ప్రజలకి ప్రభుపాదుల వారు వినియోగించారు. మీరెంతో పుణ్యాత్ములు అని చెప్పేవాడు ప్రభుపాదుల వారు పాశ్చాత్యులు. ఎందుకని? ఈ పుణ్య ఫలితం మూలంగా భౌతికమైనటువంటి లబ్ధిని పొందారు. మీ పుణ్య ఫలితం మూలంగా ఇప్పుడు ఏం లభిస్తుంది మీకు?
నా ద్వారా మీకు భగవద్భక్తి లభిస్తుంది అని చెప్తారు ప్రభుపాదుల వారు వాళ్ళకి. జన్మైశ్వర్య శృతశ్రీ. పుణ్య కార్యాల ఫలితం ఎలా ఉంటుంది? జన్మైశ్వర్య శృతశ్రీ. ధనికమైన దేశంలో జన్మించారు, ధనికులైన తండ్రులకి జన్మించారు. పుణ్య కార్యాలు చేసిన వాళ్ళు పేదరికంలో మగ్గరు. పేదరికమైన పేదలుగా ఉండడానికి మూల కారణం ఏమిటంటే, తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వర్ణాల్లో జన్మించడానికి కానీ, పేదలుగా జీవించడానికి కానీ కారణం ఏమిటంటే, వాళ్ళ పూర్వ జన్మలో చేసుకున్న పాప ఫలితాల కృతి. అందుకని ప్రభుపాదుల వారు వాళ్ళకి రాక్షసులకు ఏమని చెప్పారు? జన్మైశ్వర్య. మీరు గొప్ప ధనికమైన దేశంలో ధనికులైనటువంటి వ్యక్తులకి జన్మించారు అంటే, ధనాన్ని గురించి మీరు పెద్దగా పట్టించుకోవట్లేదు, అంతకన్నా మీ దగ్గర ఉంది అంటే, అదంతా మీకోసం కాదు. ఎవరి కోసం? భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడి ప్రచారానికి వినియోగించండి. అదృష్టవంతులకు మాత్రమే ఇవన్నీ కూడా లభిస్తాయి. జన్మైశ్వర్య. ఆ లభించిన వాటిని కూడా దేనికి వినియోగించమన్నాడు? కృష్ణుడి గురించి, కృష్ణుని అర్థం చేసుకోవడానికి వినియోగించమన్నాడు. ఆ విధంగా మీ జీవితం సఫలీకృతం అవుతుందని చెప్పారు. భారతదేశంలో పుట్టిన వాళ్ళకి కూడాను శ్రీల ప్రభుపాదుల వారు అదే చెప్పారు. దాన్ని ఎక్కడి నుంచి చెప్పారు? చైతన్య మహాప్రభు చెప్పిందని చెప్పారు. భరత భూమితే హైల మనుష్య జన్మయార, జన్మ సార్థక కరేకార పర ఉపకార. భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడాను చేయవలసిన ధర్మం ఏమిటి అంటే, వాళ్ళ జన్మని ఎలా సార్థకం చేసుకోవాలి అంటే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా భగవంతుడైన శ్రీకృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఉపదేశిస్తూ వాళ్ళ జీవితాన్ని సార్థకత చేసుకోవాలి అని చెప్పారు. కృష్ణుడికి సంబంధించిన సమాచారం మనకి బ్రహ్మ సంహితలో చక్కగా చెప్పబడుతుంది. కృష్ణుడు నల్లని వాడే, కానీ మూర్ఖులు వర్ణించేటువంటి నల్ల జాతి వాడు కాదు. కృష్ణుడు నలుపు వర్ణంలోనే ఉంటాడు, నీలమేఘశ్యామ వర్ణంలో ఉంటారు, కానీ ఆకర్షణీయంగా ఉంటారు. అందమైన గోపికలందరూ కూడా భగవంతుని మనోహర దృశ్యానికి, మనోహర రూపానికి ఆకర్షితులయ్యారు. గోపాలుడికి ఎంతో మంది రాణులు ఉన్నారు. అందుకని నల్లని వాడైన కృష్ణుడు, ఆ భగవంతుని యొక్క నలుపు సామాన్యమైన నలుపు కాదు, మనం రోజు చూసే నలుపు కాదు, దైనందిన జీవితంలో చూసే నలుపు కాదు. అందుకని బ్రహ్మ సంహితలో ఏమన్నాడు? కందర్భ కోటి కమనీయ విశేష శోభం. కృష్ణుడి యొక్క నలుపు సామాన్యమైన నలుపు కాదు. అసితాంబుద సుందరాంగం. నీలమేఘశ్యామ వర్ణంలో ఉన్నటువంటి సుందరాంగుడు భగవంతుడైన శ్రీకృష్ణుడు. ఎంత అందంగా ఉన్నాడు! సందర్భ కోటి కమనీయ విశేష శోభం. ఎంత అందంగా ఉన్నాడంటే, లక్షల మన్మధులు ఏకీకృతమైతే ఎంత అందాన్ని మనము ఊహించవచ్చునో అంతకన్నా అందంగా ఉంది. మన్మధుడు అత్యంత అందగాడిగా శాస్త్రంలో చెప్పబడి, చాలా అందగాడు. అలాంటి కొన్ని లక్షల మంది మన్మధులు ఏకీకృతమైనా కూడాను భగవంతుడైన శ్రీకృష్ణుడి మనోహర రూపానికి సరిరారు. శ్యామ సుందర. శ్యామ అంటే నీలివర్ణము లేక నలుపు. అయినా కూడా అత్యంత మనోహరంగా ఉన్నాడు. అదే భగవంతుడైన శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి అవగాహన, జ్ఞానము. అందుకని కుంతిదేవి అని చెప్తుంది, శ్రీకృష్ణుడి గురించి పరిపూర్ణంగా అర్థం చేసుకోండి. ఏ శ్రీకృష్ణుడి గురించి? వాసుదేవ కృష్ణుడు, మనోహరమైన సుందరాంగుడైనటువంటి శ్యామసుందర కృష్ణుడు. కృష్ణాయ వాసుదేవాయ.
దేవకీ నందనాయ చ. నందగోప కుమారాయ. తద్వారా ఏ కృష్ణుని గురించి అర్థం చేసుకోవాలో స్పష్టంగా కుంతీదేవి వివరించి చెప్తుంది. ఎలాంటి కృష్ణుడు? కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ. గోవింద అనే పదానికి బ్రహ్మ సంహితలో చక్కని వివరణ ఇవ్వండి. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయే వయస్య భువన అని విభాతి దుర్గ ఇచ్ఛానురూపం వ్యస్య చేష్టతేష గోవిందమాది పురుషం తమహం భజామి. గోవిందుడు సామాన్యుడు కాదు. అలాంటి గోవిందుడి నుంచి సంపూర్ణమైన పరిజ్ఞానాన్ని సంతరించుకున్నట్టయితే మనము పరిపూర్ణమవుతాము. అలాంటి గోవిందుడిని నేను కూడా ఆరాధిస్తున్నానని బ్రహ్మ సంహితలో బ్రహ్మ తెలియజేస్తున్నాడు. ఆ విధంగా మనము ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదినాది గోవింద సర్వకారణ కారణము అన్ని కారణాలకి కారణభూతమైనటువంటి గోవిందుని గురించి మనం అవగతం చేసుకుంటే మన జీవితం పరిపూర్ణమవుతుంది. ఆ గోవిందుని గురించి అవగతం చేసుకోమని కుంతీదేవి వివరించి చెప్తున్నారు. ఎలాంటి గోవిందుడు? శ్రీకృష్ణుడు ఎలాంటి వాడు? శ్రీకృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకుంటే మనం ఎలా పరిపూర్ణమవుతామో ఇక్కడ కుంతీ మాత మనకి వివరించి చెప్తున్నారు. మనం ఇక్కడ ముగిద్దాం. సమయం కూడా చాలా ఎక్కువ గమనించలేదు. ఎవరికైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ